కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. వాడి కథ వింటావా? ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. అది జెండా, జనసేన జెండా, జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకై తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకై తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాం. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అరకు వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే, సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నా, రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే, బిందులు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే, ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే, అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుతాను. నేను మనస్ఫూర్తిగా ఓట్లేస్తారో ఓట్లు వేయరో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను. అంతటి చెప్పు. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. సమస్యల్ని నేను వినడానికి, మన సమస్యల కోసం పరిష్కారం చేయడానికి, మీ మద్దతు సంపాదించడానికి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడం, అది ఎంతకాలమే నాకు తెలియదు. నాకేమనిపించిందంటే, అభిమానం ఉంది, గుండెల్లో అభిమానం ఉంది, ఓటేసినప్పుడేమో వైసీపీకి వెళ్ళిపోయింది, అది బాగా. కానీ నేనేమంటాను, సంతోషం నాకేం లేదు. ప్రజాస్వామ్యంలో చాయిస్ ఉంటుంది. నన్ను అందరూ ఓటేసి మనల్ని ఇష్టపడి మనకే ఓటేయాలని లేదు. నిజంగా ఆ చాయిస్ తీసుకోవాలి అందరూ. సీఎం నడుస్తారు, నినాదాలతోటి సీఎం అవ్వలేము. ఓట్లేస్తేనే సీఎం అవుతాం. రోడ్ల మీదకి వచ్చి గజమాలలు వేసి, క్రేన్లు పెట్టి గజమాలలు వేస్తే సీఎం అవ్వం. ఓట్లేస్తే సీఎం అవ్వం. హారతులు పెట్టితే సీఎం అవ్వం. ఓట్లు వేస్తే సీఎం అవ్వం. కష్టం నాకు తెలుసు, అవమానాలు ఎదుర్కోవాలి, వెటకారాలు చేస్తారు, వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. నాకు అన్ని భరించడానికి నేను మీ భవిష్యత్తు కోసమే. సరే ఓడిపోగానే భయం వేస్తుంది, ముఖ్యంగా యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను, ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం.
అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీ అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా? రాజకీయం మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. పవర్ స్టార్ గుర్తుపెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే గానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియడు పవన్ కళ్యాణ్. గాలి కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఇంత లిస్ట్ ఉందన్న మా దగ్గర. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా. హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారు. 70,354 ఓట్ల తేడాతో వంగ గీతపై పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు. దీంతో భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. Party number 1, then 16 to 18 for the Janasena. And that's become a bit of a game changer. Pawan Kalyan's party, actor, politician. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కనే గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఈ మాట వినాలనుకుంటున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.